Very good afternoon, everyone. Today we are going to tell about the DRA examination. తెలుగులో మనకి చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. బ్యాంక్లో మనం ఏదైనా వర్క్ తీసుకొని చేయాలి అంటే ఈ డిఆర్ఏ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. రికవరీ సైడ్ ఎగ్జామ్లో చేయాలి. రికవరీస్ బ్యాంక్లో ఉన్న లోన్స్ రికవరీ సైడ్ ఉన్న వాళ్ళకి ఏదైనా డ్యూస్ కలెక్ట్ చేసిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ కంపల్సరీ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో చెప్పారు. సో దట్ అందరు కూడా ఈ ఎగ్జామ్ని ఈజీగా మనం పాస్ చేసి ఒక అసెట్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అసెట్ సైడ్లో మంచి ప్లేస్మెంట్ పొందొచ్చు. టెలికాలర్గా మీకు చేయొచ్చు, అలాగే ట్రేసింగ్ పర్సనల్గా చేయొచ్చు. అదర్వైజ్ డెప్ట్ రికవరీ అని ఫీల్డ్కి వెళ్ళి కలెక్షన్ చేయడానికి కూడా ఈ ఎగ్జామే పాస్ అవ్వాలి. మీరు ఏదైనా బ్యాంక్లో రికవరీ టీంలో ఉన్నారు అంటే అప్పుడు కూడా ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. So it's a complete guide here, DRA examination 2020-26. ఎలిజిబిలిటీ ఏంటి అని చూస్తే ఇక్కడ 10th +2 ఇంటర్మీడియట్ చేసిన మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎవరిస్తున్నారు ఈ ట్రైనింగ్ అని చూసామంటే ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఇన్స్టిట్యూట్ విచ్ ఆర్ అగ్రిగేటెడ్ బై ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, వాళ్ళు మాత్రమే ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇవ్వగలరు. సో వీళ్ళ దగ్గర ఈ ట్రైనింగ్ తీసుకున్నాక మనం ఎగ్జామ్ రాయాలి. సో ఎలిజిబిలిటీ ఏంటి అని చూస్తాము ఫస్ట్. సో క్వాలిఫికేషన్ 10th కానీ మనం ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి. మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి. అప్లికేషన్ మనం పుటప్ చేసినప్పుడు మనం ఏజ్ 18 పూర్తి అయి ఉండాలి. సో ఈ 2026 రికవరీ ఏజెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో కూడా ట్రైనింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఆన్లైన్ మనకి కంపారిటివ్గా ఫీజు తక్కువగా ఉంటాయి. ఇంకోటి మనం ఎక్కడ జాబ్ చేసినా అక్కడ లీవ్ దొరకదు కాబట్టి అందరూ ఆన్లైన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆన్లైన్లో జూమ్ కాల్లోనే ఒక ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ని 8 days కానీ 12 days కానీ ఎన్ని రోజు అక్కడ క్లాస్ కండక్ట్ అవుతున్నారో అది ఖచ్చితంగా కరెక్ట్గా అటెండ్ చేసుకోవాలి. సో ఎలిజిబిలిటీ మనం చూసాం, 100 hours ట్రైనింగ్ నాన్ గ్రాడ్యుయేట్ అయితే ఉంది, 50 hours ట్రైనింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే వాళ్ళకి ఉంటున్నాయి. సో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ మనం చేసుకున్నాక మనకి టాపిక్స్ మీద ఒక గ్రిప్ వస్తుంది. బ్యాంకింగ్ టాపిక్స్ ఉంటాయి, ఏంటంటే ప్రోడక్ట్స్ బ్యాంకింగ్లో ఉంటాయి, బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్ ఎలాగ ఉండాలి, లీగల్ ఫ్రేమ్ వర్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ కోర్సులో కవర్ చేస్తారు. 50 hours గ్రాడ్యుయేట్స్ అయి ఉంటే 9 days to 12 days కనెక్ట్ అవుతాయి. 100 hours అయితే నాన్ గ్రాడ్యుయేట్స్కి ట్రైనింగ్ 17 days ఆర్ అప్ టు 25 days. మధ్యలో సాటర్డే, సండే, హాలిడేస్ ఏవైనా ఉంటే అప్పుడు 25 days వరకు కూడా అవుతాయి. So you have to plan, first of all, for your DRA certification. It will take 3 steps. First one is you have to undergo the training, then you have to apply, get your TCC and apply for your examination, then write the examination. సో ఇప్పుడు మీరు జూన్లో కానీ ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే జూలై 8th to 22nd మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత August 8 ఎగ్జామ్ మనం ఆన్లైన్లో ఇవ్వాలి. సో ఇది ట్రైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఈ 8 days ట్రైనింగ్ కానీ 17 days ట్రైనింగ్ కానీ మీరు అండర్గో చేసినప్పుడు అది ఒక సక్సెస్ఫుల్ ట్రైనింగ్గా ఉండాలి. సక్సెస్ఫుల్ ట్రైనింగ్ అంటే ఏమిటంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఉండాలి, అటెండెన్స్ లేదు, వాళ్ళు పిలిచినప్పుడు వీడియో ఆన్ చేయలేదు,
జూమ్ మీటింగ్ కదా, ఆన్లైన్ కదా, నేను సమంగా అటెండ్ చేయలేదు అని కానీ ఉంటే ఆటో హోల్డ్లో పెట్టేస్తారు. అప్పుడు మనకి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఈ ట్రైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ చేతికి అందితే కానీ ఎగ్జామ్కి అప్లై చేయడం అవ్వదు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాక్సిమం 3 అటెంప్ట్స్ మాత్రమే ఇస్తారు. ఒకసారి ఎగ్జామ్ ఫీజు కట్టేసాము, టీసీసీ వచ్చింది అంటే నెక్స్ట్ మనం ఎగ్జామ్ రోజు ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోని క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే 3 అటెంప్ట్స్ మాత్రమే అలో చేస్తారు. 9 నెలల లోపల ఈ ట్రైనింగ్ అయ్యాక 9 నెలల లోపల ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ అండర్గో అవ్వాలి. సో దట్ ఈ కన్సిక్వెన్సెస్ అన్నీ ఉన్నాయి, ముందుకే చూసుకొని రోజు ఏంటేంటి చెప్తున్నారో అవన్నీ కూడా ఒక రివిజన్ చేసుకోవాలి. సో ఈ సిలబస్ ఏంటి, రివిజన్ చేసుకోవడానికి ఏంటేంటి చేయాలి అంటే బ్యాంకింగ్ ప్రిన్సిపల్స్, బ్యాంకింగ్లో రీసెంట్ ట్రెండ్స్ ఏంటి, ఈ బ్యాంకింగ్ ఏంటి, కేవైసీ నామ్స్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ మోడల్లో ఉంటాయి. సో సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక కస్టమర్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్నది ఇక్కడ మనకి వాళ్ళకి ఏ టైంలో ఫోన్ చేయాలి, టెలిఫోన్లో మేనరిజం ఏంటి మెయింటైన్ చేయాలి అని మనకి వేరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్, ఇప్పుడు టెలికాలర్ అంటే ఎలాగ మాట్లాడాలి, హోమ్ లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్, ప్రయారిటీ లోన్స్, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కవర్ చేస్తారు. బ్యాంకింగ్లో మాత్రం లోన్ కాదు, లోన్స్ అవుట్ సైడ్ కూడా ఫినాన్స్ కంపెనీ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కూడా మనకి సిలబస్లో ఉన్నది. సో మోడల్ ABCD అని 4 భాగంగా మనకి డివైడ్ చేశారు. మొదటి భాగంలో బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్, రెండవది ఫుల్ థియరీ అన్నమాట. ఏంటేంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, రిటైల్ లోన్స్ ఉన్నాయా, క్రెడిట్ కార్డ్ ఉన్నాయా, హౌసింగ్ లోన్ ఉన్నాయా, సర్ఫాసీ యాక్ట్ అంటే ఏంటి, ఎలాగ రికవరీ చేయాలి అన్నది అంతా మోడల్ బిలో ఉంటుంది. మోడల్ సిలో మన రోల్ ఏంటి, మనం ఎలాగ మాట్లాడాలి, ప్రాక్టికల్గా ఇది ఎలాగ పాసిబుల్, ఎన్ని కాల్స్, ఎన్ని రిమైండర్స్ ఇవ్వాలి, యాంగర్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మోడల్ సిలో ఉంటాయి. అండ్ NBFCs, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ గురించి మోడల్ Dలో ఉంటాయి. నో నెగటివ్ మార్కింగ్ కాబట్టి పాసింగ్ మార్క్ అబౌవ్ 50 మనం ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసారంటే 100 MCQs అడుగుతారు, 100 మార్క్స్కి 2 hours ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. సో అందులోపల కరెక్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ కంప్లీట్ సిలబస్. మీకు బ్రేక్ డౌన్ కావాలంటే మోడల్ ఏలో బ్యాంకింగ్ తాలూకా మనీ లాండరింగ్ అండ్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. మోడల్ బిలో క్రెడిట్ కార్డ్స్, టైప్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ప్రయారిటీ సెక్టార్ లోన్, గవర్నమెంట్ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన లోన్స్, MSME లోన్స్ అంటాము అవి, NPA అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో బ్యాంక్లో ఒక లోన్ కట్టబడలేదు, చాలా రోజుగా అడుగుతున్నారు, కట్టలేదు అంటే దాన్ని వాళ్ళు NPA అంటారు. సో NPAలో ఏంటేంటి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఎలాగ మనం లోక్ అదాలత్కి వెళ్ళాలా, ఆన్లైన్లో వెళ్ళొచ్చా, ఆఫ్లైన్లో వెళ్ళొచ్చా, బ్యాంక్లో ఏంటేంటి స్టెప్స్ తీసుకుంటారు, లోన్ డాక్యుమెంటేషన్ ఏంటి, లోన్ డాక్యుమెంట్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మోడల్ బిలో ఉంటాయి. మోడల్ సిలో కలెక్షన్ ఆపరేషన్ అంటే ఏంటి, సో దానిలో మేనరిజమ్స్ ఏంటేంటి, ఎలా చేయాలి, ఏ టైంకి వెళ్ళాలి, హౌ దే ఆర్ మేకింగ్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్. DRA అంటే ఎవరు, మన రోల్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డిఫాల్టర్ అంటే 90 days తర్వాత కట్టలేదు వాళ్ళు డబ్బు అంటే వాళ్ళని డిఫాల్టర్ అని అంటాం. సో వాళ్ళు బ్యాంకింగ్ ఓంబడ్స్మ్యాన్ స్కీమ్ అంటే ఏంటి, ఆ స్కీమ్లో మనకి ఏంటంటే ఉన్నాయి, సాఫ్ట్ స్కిల్స్ రికవరీలో ఎందుకు ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పెయిన్ ఆఫ్ ద కస్టమర్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాగ వన్ టైం సెటిల్ కానీ రికవరీ కానీ వాళ్ళకి క్రెడిట్ కౌన్సిలింగ్ కానీ చేసి ఎలాగ మనం రికవరీ చేస్తాము, ఆ ఫెయిర్ ప్రాక్టీసెస్ ఫర్ లెండర్స్, ఇవన్నీ మోడల్ సిలో ఉంటాయి. మోడల్ డిలో
ఎన్బిఎఫ్సి ఫ్రేమ్వర్క్ ఏంటి, చాలా ఫినాన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ టేకింగ్ లోన్ దేర్ ఆల్సో. సో వాళ్ళు ఆర్బీఐ అండర్లోనే ఉన్నారు. దే ఆర్ ద రెగ్యులేటర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద రెగ్యులేటర్ ఫర్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ఫర్ ఎన్బిఎఫ్సిస్. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి, ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఫర్ ఎన్బిఎఫ్సిస్, ఎవ్రీథింగ్ విల్ సీ ఇన్ దిస్ మోడల్. సో కోర్ టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇచ్చాము. సో ఇవన్నీ కూడా మనం స్ట్రెస్ చేయాలి, ఇదన్నీ స్ట్రెస్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా అది ఎలాగ అసెస్ చేయాలి, హౌ టు హ్యాండిల్, ఇవాళ ట్రైనింగ్ అవుతుంది, ఎంత మనం మార్క్ తీసుకున్నాం, ఎలాగ చదువుతున్నాం అని మనం ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఎగ్జామ్ మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సో డెప్ట్ రికవరీలో డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక కస్టమర్ని ఎప్పుడు కలుస్తున్నాం ఏంటి, అపాయింట్మెంట్ తీసుకోవడం, నెక్స్ట్ వాళ్ళని కలవడం, రికార్డ్స్ మెయింటైన్ చేయడం, రికార్డ్స్ అన్నీ కూడా వాయిస్ రికార్డింగ్ అదన్నీ కూడా వాళ్ళకి అప్ చెప్పాలి, రికార్డెడ్ వాయిస్ ఉండాలి. సో ఒక్కొక్క బ్యాంకు రికవరీ చేసిన వాళ్ళు మాకు ఇవన్నీ ఉండాలి అని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ అండ్ ఐబీఏ మోడల్ పాలసీ వీ హ్యావ్ టు ఫాలో. We have to revise all the chapters through pictures also. చాలా టెక్స్చువల్గా చదవకుండా ఇలాగ పిక్చర్స్ వేసి సెక్యూర్డ్ లోన్ ఏంటి, అన్సెక్యూర్డ్ లోన్ ఏంటి, అసెట్స్లో మూవబుల్ ఏంటి, ప్లడ్జ్ అంటే ఏంటి, హైపాథికేషన్ మీన్స్ వాట్, మార్ట్గేజ్ మీన్స్ వాట్, సెక్యూరిటీగా ఇచ్చిన అసెట్స్ ప్రైమరీయా, అడిషనల్ కొలాటరల్ సెక్యూరిటీయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని, నో నెగటివ్ మార్కింగ్ కాబట్టి ఎగ్జామ్ని కరెక్ట్గా అటెండ్ చేసేయాలి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ 100 MCQs. ప్లీజ్ అటెండ్ యువర్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ అ ల్యాప్టాప్. ఇట్స్ బెటర్ టు అకస్టమ్ టు ఆ ల్యాప్టాప్ మౌస్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఎగ్జామ్ రోజు కష్టపడకూడదు, ముందుకే అలవాటు చేసుకోవడం మంచిది. ఆన్లైన్ క్లాస్ కదా, ఫోన్లోనే అటెండ్ చేస్తాము అంటే తర్వాత ఎగ్జామినేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ల్యాప్టాప్లో లేకపోతే ఒక డెస్క్టాప్ని ఎగ్జామ్కి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అలవాటు చేసుకోవడం మంచిది. సో ప్రిపరేషన్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం క్లియర్ చేయాలి. వాళ్ళు 3 attempts ఇచ్చినా మనం మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టలేము, ట్రైనింగ్ కరెక్ట్గా చేసుకోవాలి అన్నప్పుడు రివైజ్ ద సింపుల్ డైరెక్ట్ MCQs ఫస్ట్, దెన్ మేక్ 1-line పాయింట్స్ అండ్ రివైజ్, దెన్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఇదే క్వశ్చన్ వస్తుంది, కస్టమర్ ఏవైనా అదే క్వశ్చన్ అడుగుతారా, లేదు. ఒక 500 క్వశ్చన్ చదువుతాము, అందులోనే వచ్చేస్తాయి అన్న మగ్గప్ చేయడం ఇక్కడ అవ్వదు. కాబట్టి ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ని 2-3 సారి రీడ్ చేయాల్సింది కూడా ఉంటుంది. కాబట్టి మాక్ టెస్ట్ని కూడా రిపీట్ చేసుకోవాలి. సో రిపీటెడ్గా ఎగ్జామ్ని అప్రోచ్ అవ్వాలి. So pass in first attempt, that is very very important. When you are writing the online examination, simple and direct questions first you attempt, then second round lo concept questions, third round lo tricky questions, last lo full ga ఒకసారి చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. మేము ఇంగ్లీష్లోనే కొంచెం చదువుకుంటాము, కొంచెం తెలుగులో చదువుకుంటాము అంటే లాంగ్వేజ్ సెలక్షన్స్ 11 లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు తెలుగు అనే అప్లై చేసుకున్నామంటే, హిందీ కావాలంటే హిందీ అని అప్లై చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో కావాలంటే ఇంగ్లీష్ అని అప్లై చేసుకోవచ్చు. వెన్ యు ఆర్ అప్లయింగ్ యాజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లో కూడా బైలింగ్వల్గా క్వశ్చన్ పేపర్ వస్తాయి. So we can read something in Telugu, some part in English, and both the ways you can attend. So మనకి 2 లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఈజీగా అప్లై we can read twice or thrice the questions, tricky questions also you can score well. సో కన్క్లూషన్ స్లైడ్ ఇది. ఇందులో ఇప్పుడు మాట్లాడిన అన్ని పాయింట్స్ కూడా ఇచ్చాం. డూ డైలీ రివిజన్, ఎగ్జామ్ ఫీజు కట్టే అలాగ రిలాక్స్ అవ్వకుండా రోజు రివైజ్ చేస్తూ ఉండాలి.
And during the online training, it's better to use one desktop and attend and revise all the simple questions and make one-line points. And this is available in all languages. So you can choose in Hindi. If you are choosing in Hindi, your question paper will be displaying in Hindi and English. ఇంగ్లీష్లో హిందీలో రెండిట్లో ఒక లైన్ పైన ఉన్న లైన్ ఇంగ్లీష్లో ఉంటుంది, కింద ఉన్న లైన్ హిందీలో ఉంటుంది, అలాగా డిస్ప్లే అవుతాయి. సో మనం వెర్నాకులర్ లాంగ్వేజెస్ తీసుకున్నప్పుడు చాలా మనకి అడ్వాంటేజ్, రెండు లాంగ్వేజ్లో తీసుకోవచ్చు. అదే ఇంగ్లీష్ అని తీసుకున్నామంటే ఇంగ్లీష్ మాత్రమే ఎక్కువ డిస్ప్లే అవుతాయి. సో ఎగ్జామ్ అయిన వెంటనే మనకి మన రిజల్ట్ కూడా డిస్ప్లే అయిపోతుంది. ఆన్లైన్ సెంటర్స్లో ఎగ్జామ్ రాస్తారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అది కూడా ఇప్పుడు ఆంధ్రాలో విజయవాడ సెంటర్ ఉంది, తిరుపతి సెంటర్ ఉంది, అలాగా ఎక్కడెక్కడ సిటీస్లో సెంటర్ ఉందో తెలంగాణలో ఈ యొక్క సెంటర్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ దగ్గర ఏ సెంటరో ఆ సెంటర్ వేసుకోవచ్చు. So this is a pan-India examination. In Tamil Nadu, you have Chennai, Coimbatore, like that centers are there. In Andhra, you have centers like Hyderabad, Vijayawada, తెలంగాణలో హైదరాబాద్ ఉన్నాయి, ఇక్కడ విజయవాడ, తిరుపతి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలాగా మనకి ఎక్కడ దగ్గర సెంటరో ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ if you have any doubts, you can ask in the comment box.